గురుగారు కోరికల కోసం అంటే మనం ఒక గుడికెళ్ళామనుకోండి, మా కోరిక తీరట్లేదు అంటే అక్కడ గురువు చెప్పేదేంటంటే అక్కడుండే పూజారి ఏదైనా కోరికలు తీర్చుకోవడానికి ముడుపులు కట్టుకోండి. ఒక కొబ్బరికాయ తెచ్చుకొని ముడుపు కట్టుకోండి అమ్మా అంటూ ఉంటారు. సో, ఇలాంటి ముడుపులు కట్టేటప్పుడు కొబ్బరికాయ కాకుండా ఇంకేదైనా వస్తువుల ద్వారా మనం ముడుపులు కట్టుకోవచ్చంటారా? స్వామి శరణం శేషాస్త్ర శరణమయ్యప్ప. ఓకే అమ్మా. ఇదేంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవాలయంలో గాని, హ్మ్. ఆ కోరిక తీరడానికి అమ్మవార్ల దగ్గర, అయ్యవార్ల దగ్గర ఇక్కడ కూడా ముడుపు అవును. కట్టుతారు. హ్మ్. ఆ కోరిక తీరినాక ముడుపు చెల్లిస్తారు. హ్మ్. సరే ఇది బాగుంది. ఓకే. హ్మ్. అందరూ కూడా కొబ్బరికాయ ఏసేసి హ్మ్. సంకల్పించుకొని ఆ ముడుపులు కట్టేస్తారు. అన్ని దేవాలయాలు కూడా కడుతుంటారు. అది వేరే విషయం. అంటే మనకు ఈ ముడుపులనేది తీరిన తర్వాత స్వామివారికి మనము ఇది చేస్తాము. హ్మ్. ఇది మేము మీకిది నాకిది తీరుస్తే నీకి ఇది చెల్లిస్తా అని ఆ! ఒక బిజినెస్ పరంగా ఒప్పందం చేసుకొని కడతారు. అవును. నాకు ఈ ఆహ్, కోరిక తీరితే మీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు అవును. చేస్తానని అది చేస్తానని. ఆ! అలాంటి ముడుపు పరంగా ఒక బిజినెస్ పరంగా అనుకోండి. అలా కాదు, భగవంతుడు మనకు ఆ కోరిక తీరడానికే భగవంతుడు మనకు ముందే బుద్ధి పుట్టిస్తాడు. హ్మ్. ఇలా చేస్తే మనకు ఇది నీకు అందిస్తా అని. ఆ! ఏందంటే మన కోరికని ఒక దిగ్బంధన చేసి ఒక దాంట్లో పెట్టేసామన్నమాట. హ్మ్. హ్మ్. లాక్ చేసి పెట్టినాం. హ్మ్. లాక్ చేసి తీరాలని పెట్టుకుంటున్నామన్నమాట. అది భగవంతుని అనేది రిపీట్‌గా మనకు ఆయనకు నా కోరిక తీర్చని ఒక అప్లికేషన్ మనం పెట్టినట్టు, అవును. అది అది అందిన తర్వాత స్వామివారు మనకు అంటే మీరు కట్టేటప్పుడు స్వామివారికి అందుతుంది. అన్నీ ఆయనకు తెలుసు. ఆ! అంటే కొన్ని ఏవైతే మనకు కొన్ని గ్రహాలు అడ్డుగుంటాయన్నమాట కొన్ని కార్యక్రమాల గురించి. హ్మ్. ఈ కంప్లెయింట్ నా దగ్గరకొచ్చింది. హ్మ్. మీరు కొన్ని గ్రహాలు అడ్డుగా ఉండొద్దని స్వామివారి అనుగ్రహంతోటి పక్కకి జరుగుతాయి. హ్మ్. జరిగిన తర్వాత ఆ కార్యక్రమం ముందుకవుతుందన్నమాట. హ్మ్. హ్మ్. అలా మనము అప్లికేషన్ పెట్టుకోవాలి. స్వామివారు మనకి ఎన్ని ఇయ్యాలో అన్నీ ఇచ్చేస్తూనే ఉంటాడు అవును. ఖచ్చితంగా. అవును. ఆయన అంటే ఇది అడ్డు అనేది అర్థం దానికి చెప్పాలంటే మామూలుగా ఈ మీ ఇక్కడ మన మామూలుగా భాషలో ఆ! ఒక ట్యాంక్ నిండా వాటర్ ఉన్నది. ఆ! అయితే మధ్యలో పైప్‌లో ఏదైనా తట్టుకుంటే మనకేమైనా అడ్డుపడితే ఎలా వాటర్ రాదో అవును. అలా విధంగా అవుతుందన్నమాట. ఆ! అది మనము ఎలా అయితే కొంచెం దాన్ని క్లియర్ చేసుకుంటే మనకెలా వాటర్ వస్తుందో దానికి సంబంధించినన్నమాట. సరే ముడుపులు మనం గుళ్ళో కట్టేసాం. మనము ఇంట్లో కూడా కట్టుకోవచ్చు. అంటే ఏదైనా ఇప్పుడు ముడుపు అనేది హ్మ్. ఇది కోరిక పరంగా మనం ఒకటి. హుహు. ఇంకా అతి శీఘ్రంగా ఫలితం. ఇప్పుడు మనము ఇక ముడుపు కట్టి ఒక కాంపౌండరు స్వామివారి దగ్గర తీసుకెళ్ళడానికి కూడా ఎంత టైం పడతదో, ఈ డైరెక్ట్ ముడుపు కూడా ఉంటుందన్నమాట. యాహ్! ఆ! అందులో మాది ఫలాలు ముఖ్యంగా బాగా పనిచేస్తాయి. మాదిగ ఫలం. మాది హ్మ్. ఫలం. హ్మ్. ఈ మాది ఫలము మాది చెట్టు నుంచి మనకు ఇదవుతుంది. హ్మ్. ఈ 5 మాది ఫలాలు ఏ కోరికైనా అతి శీఘ్రంగా నెరవేర్చే మాది ఫలాలు. ఈ ఈ మాది ఫలాలు మనము అన్ని రకాల మనం దశమహావిద్య హోమాలు జరుగుతుంటాయి. తర్వాత ఏ హోమాలైనా గూడా హ్మ్. అతి శీఘ్రంగా మన కోరికలు తీరడానికి కొన్ని హోమాలు చేస్తుంటారు. అందులో ముఖ్యంగా వాడతారనమాట ఈ ఓహో! మాది ఫలాలు. అంటే హ్మ్. హోమ ద్రవ్యాలలో అతి ముఖ్యమైన ద్రవ్యంగా దీన్ని వాడతారు. ఈ మాది ఫలాలనేది ఎంతో బ్రహ్మాండంగా మన కోరిక తీర్చేదనమాట. తీర్చు. ఈ మాది ఫలాలు మనకు ఏదైతే కోరిక మనం అనుకుంటున్నామో, ఆ కోరికని ఒక మంచి తిథివార నక్షత్రం మన ఇంట్లో పెట్టుకోవచ్చు. గుడిలో కట్టాలని ఏం లేదు దీన్ని. అవును. అవును. మనం ఏదంటే మీ ఇష్టమైన దేవారాధనకి అనుకోండి. ఈ మాది ఫలం ద్వారా మనము ఏ దేవుడికి మనము ఈ కమిషన్ పరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవును. పంచభూతాలకు ఎక్కడైనా మనకు అప్పజెప్పొచ్చనమాట ఇది. అవును. ఇది ఒక మంచి తిథివార నక్షత్రాల్లో మంచి రోజు చూసుకొని, హ్మ్. అది మీరైతే సంకల్పించుకుంటున్నారో హ్మ్. ఒకరోజు ముందే ఈ మాది ఫలాలు కలెక్ట్ చేసుకోవడము, హ్మ్. తెచ్చేసుకోవడము. హ్మ్. తెచ్చేసుకొని ఏదైతే తిథివార నక్షత్రాల్లో రోజు చూసుకొని, హ్మ్. ఏది మీరు సంకల్పించుకుంటున్నారో మంచి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆహ్, ఒక పట్టు బట్టలనేది కట్టాలి. ఓహ్! మామూలు కాటన్ గానీ, పాలిస్టర్ గాని వాడకూడదు. ఓకే. రెడ్ క్లాత్‌లో అస్సలు కట్టకూడదు. రెడ్ క్లాత్‌లో అసలు కట్టకూడదు. కట్టకూడదు. కానీ మామూలుగా అయితే గురువుగారు ఈ కొబ్బరికాయలు ముడుపు కట్టేటప్పుడు ముందుగానే మనల్ని ఎర్ర రెడ్‌గా వస్త్రంలో కట్టాలనేసి వేరే కట్టండి అని వస్త్రాలు కట్టాలి. చెప్తారు. ఆ! అవునండి. అది ఆ! కరెక్ట్. ఈ మాది ఫలాలకు సంబంధించింది మాత్రం ఖచ్చితంగా మాత్రం రెడ్ వాడకూడదు. వాడకూడదు. ఆ! ఇదేంటంటే శ్వేతవర్ణంగా ఉన్న మన కోరిక శ్వేతవర్ణంగా మనం మార్చుకుంటాం. అవును. అయితే శ్వేతవర్ణంలో ఉన్న క్లాత్‌ని తీసుకొని పట్టుబట్ట దానికి ఉప్పు పూసి ఆ! పూసేసేయాలి. ఆ! పూసేసి అప్పుడు మనము అంటే ప ఒక తెల్లని మన వస్త్రానికి పసుపు పసుపు రాసి పూయడం వల్ల కోరిక మనది రాస్తున్నాడు దానికి. ఓహో! ఈ కోరిక అనేది దాన్ని అప్లై చేసినట్టనమాట. ఆ! ఆ! అయితే ఇప్పుడు మనకు మనలో ఉన్న శ్వేతవర్ణం. ఆ! శ్వేతాన్ని మీద ఏదైతే పడుతుందో అది కోరిక పరంగా అవుతుంది. ఓకే. అది పసుపు ద్వారా మనము రాసేసి అంటే లెటర్‌లో రాయడం కాదు. ఇట్లా అదే మామూలుగా పసుపు రాసేయాలి. రాసి. ఆ! రాసేసి మీరేదైతే కోరిక అనుకుంటున్నారో మనసులో ఆ! ఈ మీరు మంచిగా పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆహ్, ప్రశాంతంగా మనం పూజా గదిలో కూర్చొని హ్మ్. ఈ 5 ఇలా పట్టుకొని హ్మ్. మీరైతే సంకల్పించుకుంటున్నారో మీ హ్మ్. ఇష్ట దేవత కులదేవతను ఎవరన్నా మన మనసులో ధ్యానించుకొని హ్మ్. ఈ పట్టు బట్టలో
ఇది పెట్టేసేయాలి. హ్మ్. హ్మ్. మీరు ఏదైతే కోరిక పరంగా అనుకున్నారో హ్మ్. అవిటని కొన్ని అక్షంతలు తీసుకోవాలి. హ్మ్. పసుపు అక్షంతలు తీసుకొని హ్మ్. ఇట్లా పిడికల్లో ఇట్లా పట్టుకొని దాన్ని మీరు మన హృదయం దగ్గర పెట్టుకొని హ్మ్. ఆ అక్షంతలు దాంట్లో వేసేయాలి. హ్మ్. మీకు గురుపరంగా ఏదైనా ఉపదేశం మంత్రం ఉన్నా సరే ఏదున్నా కూడా హ్మ్. మీరు ఒక 108 సార్లు మనసులో ధ్యానం చేసుకొని హ్మ్. ఆ పసుపు అక్షంతలు అనేది ఆ కోరిక ఆ మాది ఫలం దాంట్లో వేసేసి హ్మ్. దాంట్లో ₹5 కాయిన్ అంటే ఇప్పుడు కాయిన్స్ అన్ని ఐరన్ కాయిన్స్ వస్తున్నాయి. అవును. ఐరన్ కాయిన్స్ పెట్టకూడదు. హ్మ్. బ్రాస్‌లో గాని ఏదైనా ఏ కాయిన్ అయినా వాడొద్దు. ఓకే. ఏ కాయిన్ అయినా ఒక వాడొచ్చు. రాగి కాయిన్‌ని వాడాలంటారా? రాగి కాయిన్ ఏ కాయిన్ అయినా వాడొచ్చు. ఆ! కాకపోతే ఇప్పుడు వచ్చేటివన్నీ ఐరన్‌యి వస్తున్నాయి ఆ! కదా! ఇనుప అవి కాయిన్స్ వాడకూడదు వాడకూడదు. ఆ! కాబట్టి ఆ! ఇనుప కాయిన్స్ ఎక్కడ కూడా వాడొద్దు అసలు పూజ దారాలో వాటర్ పనికిరాదండి. ప్లేట్‌లలో ఎక్కడ కూడా అవును. వాడకూడదు. హ్మ్. దాన్ని ఏందంటే సరే అలా వచ్చేసింది మెటల్ అది. అంతే. ఆ! ఆహ్, ఇది ఒక కాయిన్ ఇది ₹5 కాయిన్స్ ఆ! పెట్టేసి ₹5 కాయిన్స్‌లో కూడా ఎన్నో వస్తున్నాయి కదా! ఈ ఆ! ఐరన్ కాయిన్ వాడడం ఆ! వల్ల. హ్మ్. ₹5 కాయిన్ పెట్టేసి దాన్ని ముడుపుగా కట్టేసి మన పూజా మందిరంలో హ్మ్. ఒక దగ్గర అంటే ఎవరు ముట్టకుండా హ్మ్. ఆహ్, ఆ సంకల్పించుకొని ఆ! మన పూజ మందిరంలో ఒక దగ్గర పెట్టేసేయాలి. హ్మ్. పెట్టేసేసి మనం అయితే సరే ఒక 2 రోజుల్లో తీరుతుందో, సంవత్సరం తీరుతుందో, 6 నెలల్లో తీరుతుందో ఆ కోరికైతే 100% ఖచ్చితంగా తీరుతుంది. మీరు ఓకే. మంచి సంకల్పంతోటి మంచి సరే ఓ మంచి కార్యక్రమం కోసం మంచి సంకల్పం ఇచ్చుకొని పెట్టండి. ఆ! ఆ పూజ ఫలితం భగవంతుడు మనకు ఖచ్చితంగా ఖచ్చితంగా తీరుస్తాడు. తెస్తాడు. హ్మ్. తీర్చే ఇది సరే గురుగారు గుడిలో మేము ముడుపు కడితేనేమో ఆ కోరిక తీరిన తర్వాత ఆ గుడికెళ్ళి మేము పూజ కార్యక్రమాలు చేసాం. ఆ కోరిక మొక్కుబడి తీసాం. మళ్ళీ ఇదెలా అనేసి అడుగుతామన్నమాట. అవును. హ్మ్. సరే ఇదెలా అంటే మీరైతే ఉద్యోగం పరంగా పెట్టారో, వ్యాపార పరంగా పెట్టారో, ఒక ఇల్లు కట్టుకుంటామని పెట్టారో, పిల్లల కోసం పెట్టారో, ఆ హ్మ్. ముడుపు ఏదో విధంగా కట్టిపెట్టాం మనం. హ్మ్. ఆ కట్టిపెట్టిన తర్వాత ఏదైతే ఆ కోరిక తీరిన తర్వాత ఈ ముడుపుని విప్పేసి ఈ హ్మ్. మాది ఫలాలు వాటర్‌లో వేసేయాలి. ఓహో! అంటే చెరువులో కలపాలంటారా? లేదంటే మామూలు నీళ్ళలో? పంచభూతాలలో ఎందులోనే చేయొచ్చు. మనం గాలికి అప్పచెప్పినా ఆకాశం పంపియలేం కాబట్టి ఆ! వీలైతే భూమిలో ఇవ్వాలి. ఆ! లేదు అంటే వాటర్‌లో ఇవ్వాలి. వాటర్‌లో వేయాలి. అగ్నికి ఇవ్వాలి. అగ్నికి. 3 మనకు అవకాశం ఉంటాయి. హ్మ్. భూమి, నీరు, అగ్ని. ఈ మూడిట్లలో ఎందులోనే వేయొచ్చు. అవును. అవును. మనం వాయువు, ఆకాశానికి అప్పచెప్పలేం కాబట్టి అవును. ఈ మూడిట్లో మనము వాటర్‌లో ఎయొచ్చు. మనం మన పొలాలలో ఉంటే ఆ భూమిలో పెట్టేయొచ్చు. లేదంటే హోమం ఏమైనా జరుగుతున్నా లేకపోతే ఏమైనా అగ్నికి గూడా మనం ఇవ్వచ్చు. ఇలా ఎయడం వల్ల మనం ఆ కోరికకి సంబంధించింది మనం ఓపెన్ చేసేసినట్టు. ఓకే. తర్వాత మీరు ఖచ్చితంగా ఏ కోరిక తీరిన తర్వాత ఇదైనాక ఈ సరే ఇది మనం ఏ వ్రతాలు గాని ఏది చేసినా గూడా మనం అన్నదానం చేస్తాం. అవును. 108 మందికి మన బంధువర్గాలు పిలుచుకొని హ్మ్. స్వచ్ఛవ్రతము, ఏదో హోమం ఏది కార్యక్రమం చేసినా గూడా ఆ! అన్నదానంతోటి మనము ఆ! దాన్ని శాంతి చేసుకుంటాం. అవును. అవును. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం ఆ! అంటే టెంపుల్ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. ఒక 108 మందికి తినే విధంగా ఆ! ఆహారాన్ని మనం ఇవ్వాలి. అందించాలి. అది అప్పుడు శాంతి అవుతుంది. రైట్. మీకు అందిచ్చారు గదా! అవును. అందించిన మీకు ఏదో కోరిక తీర్చిన తర్వాత అది ఎవరికివ్వాలి? అవును. అంటే ఒక శాంతి పరంగా ఎళ్ళాలి అవును. ఖచ్చితంగా. అవును. నీ కోరిక, నీ ఆశ తీర్చినప్పుడు హ్మ్. ఏదైతే పంచభూతాలకు సంబంధించిన ఆ ప్రతి కోరిక గూడా నువ్వు తీర్చాలి. అదెంత ఆకలి పరంగానో ఏదో అంటే అందరికి 108 మందికి మహా అన్నదానంగా పరంగా ఖచ్చితంగా చేయాలి. చేస్తే మనకు ఆ మహాశాంతి జరుగుతుంది. అంటే నెక్స్ట్ మళ్ళా కోరికకి ఏదైనా పెట్టుకోవచ్చన్నమాట అప్లికేషన్ హ్మ్. అన్నట్టు. హ్మ్. అట్లా. రైట్. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నిజంగా అన్నదానము మీ కోరిక నెరవేరిన తర్వాత అన్నదానం చేయడం అనేది నిజంగా కూడా మామూలుగా కూడా చాలా మంచిదనేది ఒక బయట ఉన్న ఒక విషయం. నిజంగా చాలా మందికి కూడా ఈ మాది ఫలం అనేది ఒకటుంటుంది. దీన్ని ముడుపుగా కట్టుకోవచ్చు అన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. మంచి రెమెడీ చెప్పారు. థాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండీ! మీకు కనుక ఏవైనా కోరికలుంటే మనం కొబ్బరికాయ ముడుపు ఎలా కట్టుకుంటామో అలాగే మాది ఫలంతో కూడా ముడుపు కట్టుకుంటే మన కోరికలు నెరవేరుతాయి. ఆ కోరికలు నెరవేరిన తర్వాత కూడా అన్నదానం చేయమని గురువుగారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.